నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు ఫోకస్. సెల్ ఫోన్ల నుంచి ఆయుధాల దాకా, పెన్నుల నుంచి పెట్రోల్ దాకా, పామాయిల్ అయినా పప్పులైనా ప్రతిదానికి విదేశాలపైనే ఆధారపడాలా? ఇప్పటికీ పరాన్న జీవుల బతుకులేనా? 75 ఏళ్లు దాటినా ఇంకా మార్పు రాలేదా? మేక్ ఇన్ ఇండియాతో సాధించిందేమిటి? ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మనం వాడే వస్తువులన్నీ మనవేనా? పేస్ట్ నుంచి పెన్ను దాకా అన్నీ ఇండియాలోనే తయారవుతున్నాయా? సెల్ ఫోన్ మొదలుకొని సైన్యం ఉపయోగించే వెపన్స్ వరకు భారత్లోనే ఉత్పత్తి చేస్తున్నామా, లేదంటే అన్నిటికీ విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తుందా? కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా మేక్ ఇన్ ఇండియాను తీసుకొచ్చింది. మన దేశంలో ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అన్నింటికీ విదేశాలపై ఆధారపడకుండా మన వస్తువులను మనమే తయారు చేసుకునేలా 2014 సెప్టెంబర్ 25న ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 10 ఏళ్లు పూర్తయ్యాయి. అనుకున్న లక్ష్యాలు చేరుకున్నామా? ఆశించిన స్థాయిలోనే పెట్టుబడులు సమకూరాయా? తయారీ రంగంలో అభివృద్ధి చెందిందా అంటే సమాధానం లేదు. మనం దైనందిన జీవితంలో వాడుతున్న మెజారిటీ వస్తువులు ఇండియాలో తయారు కావడం లేదు. జేబులో పెన్నైనా, చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ అయినా అన్నింటినీ దిగుమతి చేసుకుంటున్నాం. అంతేకాని మన దేశంలోనే ఎందుకు తయారు కావడం లేదనే విషయాన్ని ఎవరూ ఆలోచించడం లేదు. చైనా అయినా, జపాన్ అయినా ఉత్పత్తి రంగంలో దూసుకుపోతున్నాయి. ఎందుకంటే ఆయా దేశాలు స్మార్ట్ వాచ్ నుంచి సెల్ ఫోన్ దాకా తయారు చేస్తున్నాయి. పెన్ను నుంచి పేస్ట్ దాకా, సెల్ ఫోన్ టు సైన్యం ఉపయోగించే అత్యాధునిక వెపన్స్ దాకా అన్నింటికీ విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఏం మనకు టాలెంట్ లేదా? చైనా, జపాన్ వాసుల్లా కష్టపడలేమా? పెట్టుబడి పెట్టే సామర్థ్యం లేదా? ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదా అంటే ఆలోచించుకోవాల్సిన అంశమే. ఏ చిన్న వస్తువు కావాలన్నా ఆన్లైన్ను సంప్రదిస్తున్నాం. ఎంత త్వరగా వస్తుంది, కాస్ట్ ఎంత ఉందని ఆలోచిస్తున్నామే కానీ మనమే ఎందుకు ఆ వస్తువుల్ని తయారు చేయలేకపోతున్నామనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. పేరు గొప్ప, ఫలితం దిబ్బా అన్న చందంగా మేక్ ఇన్ ఇండియా పరిస్థితి. దేశీయ కంపెనీలను, ఉత్పత్తులను ప్రోత్సహించడానికి తెచ్చిన ఈ పథకం లక్ష్యాన్ని చేరుకోవడం అటుంచితే ఉన్న పరిశ్రమలకు తాళాలు వేసే పరిస్థితి నెలకొంది. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9,85,000 పరిశ్రమలు మూతపడ్డాయి. ఆరంభ సూరత్వంలో మనల్ని మించిన వారు మరొకరుండరు. కుప్పలు తెప్పలుగా ఆర్భాటపు ప్రకటనలు, స్కీంలను కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. అందులో ఏ ఒక్కటి విజయం సాధించిన దాఖలాలు లేవు. 2014 సెప్టెంబర్ 25న మేక్ ఇన్ ఇండియా పేరిట బీజేపీ సర్కార్ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. 2014-19 మధ్య దేశంలో ఎక్కడికి వెళ్లినా వినిపించిన నినాదం మేక్ ఇన్ ఇండియా. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్రాల్లోని బీజేపీ నాయకుల వరకు కూడా మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేస్తున్నామని స్పీచ్ల మీద స్పీచ్లు ఇచ్చారు. కారణం, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ స్వదేశీ వస్తువుల వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఉవ్వెత్తున సాగింది. అప్పట్లో మేక్ ఇన్ ఇండియా పేరుతో కొత్త రుణాలు కూడా ఇచ్చారు. 2014-19 మధ్యకాలంలో ప్రవేశపెట్టిన 5 బడ్జెట్లలో మేక్ ఇన్ ఇండియాకు పెద్ద ఎత్తున పన్ను రాయితీ కల్పించింది. నిజానికి చైనా ప్రపంచ మార్కెట్ను శాసించే స్థాయికి ఎదిగింది. దారం నుంచి బొమ్మల దాకా పటాకులు, భారతీయ బొమ్మల రంగాన్నే కాకుండా పటాకుల రంగాన్ని కూడా ఆక్రమించేసింది. ఇప్పుడు సెల్ ఫోన్లు, దుస్తుల రంగాన్ని కూడా ఆక్రమించింది. దీనికి ఆట కట్టించే ఉద్దేశంతోనే మేక్ ఇన్ ఇండియా జపం చేసిన మోడీ ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం విదేశాలకు పెద్దపీట వేశారు. ఎంతగా అంటే రెడ్ కార్పెట్ పరిచేంతగా తయారైంది. ఈ కామర్స్ సంస్థలకు టీడీఎస్ తగ్గించారు. తద్వారా విదేశీ వస్తు విపణిని ఇంట్లోకి తెచ్చేసినట్లయింది. దీంతో మరింతగా దేశీయ వస్తు తయారీ రంగం నిలువునా మునిగిపోతుంది. సెప్టెంబర్ నాటికి 10 ఏళ్లు పూర్తయ్యాయి. స్వదేశీ కంపెనీలను, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికంటూ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియాతో సాధించిందేమీ లేదన్న విమర్శలొస్తున్నాయి. తయారీ రంగంలో ఏటా 12 నుంచి 14% వృద్ధి రేటు నమోదు. 2022 నాటికి జీడీపీలో తయారీ రంగం వాటాను 25% పెంచడం. 2022 నాటికి తయారీ రంగంలో 10 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియాను కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే క్షేత్రస్థాయిలో ఇవేమీ జరగలేదు. 2013-14 నుంచి ఇప్పటి వరకు తయారీ రంగంలో వృద్ధి రేటు 5.9% దాటలేదు. జీడీపీలో తయారీ రంగం వాటా 16.4%కే పరిమితమైంది. తయారీ రంగంలో ఉద్యోగాలు 2011-12లో 12.6%గా ఉంటే 2021-22 నాటికి 11.6%కి పడిపోయాయి. ముఖ్యంగా 2016-21 మధ్య నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ఈ గణాంకాలను విశ్లేషిస్తే మేక్ ఇన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క తయారీ రంగంలోనే 10,655 సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు మూతపడ్డాయి. మేక్ ఇన్ ఇండియాతో ఇప్పటిదాకా భారత్ ఏం సాధించింది? ఏ రంగాల్లో దిగుమతులు తగ్గాయి, ఎగుమతులు పెరిగాయి? కేంద్రం చెబుతున్న మాటేమిటి? మరోవైపు ఇప్పటికీ కొన్ని వస్తువుల్ని దిగుమతి చేసుకుంటూనే ఉన్నామా?
మేక్ ఇన్ ఇండియాకు 10 ఏళ్లు పూర్తయిన క్రమంలో 2 ఏళ్లలో తయారీ రంగ ఉద్యోగాల్లో 200% వృద్ధి సాధించామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. విదేశాల నుంచి మొబైల్ దిగుమతులు 85% తగ్గాయన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రారంభించక ముందు అంటే 2014-15లో మొబైల్ దిగుమతులు 48,609 కోట్లుగా ఉండేవి. 2023-24 నాటికి ఆ విలువ 7,665 కోట్ల రూపాయలకు తగ్గాయని పీయూష్ స్పష్టం చేశారు. 2022-24 మధ్యకాలంలో తయారీ రంగంలో ఉద్యోగాలు 200% పెరిగాయన్నారు. వివిధ రంగాల్లో ఎగుమతులు పెరిగాయని, దీంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని ప్రధాని మోడీ సైతం పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రగతి సాధించిన రంగాల్లో బొమ్మల తయారీ ఒకటి. ఒకప్పుడు మన దేశంలోకి బొమ్మలు ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతయ్యేవి. కానీ మేక్ ఇన్ ఇండియా ఫలితంగా బొమ్మల్ని ఇక్కడే తయారు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పుడు దేశంలో బొమ్మల అమ్మకాలు సాగించడమే కాకుండా కంపెనీలు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి. బొమ్మల ఎగుమతుల్లో 636% వృద్ధి సాధించినట్లు ఓ నివేదిక చెబుతోంది. 2013తో పోలిస్తే ఈ వృద్ధి నమోదైంది. 2018-19లో దాదాపు 2,960 కోట్ల విలువైన బొమ్మల్ని మన దేశం దిగుమతి చేసుకుంది. పైగా ఈ బొమ్మలు నాణ్యత ఉండేవి కావు. మన ప్రమాణాలకు దూరంగా ఉండడమే కాకుండా ఇవి అంత సురక్షితమైనవి కావు. వీటి తయారీలో హానికర కెమికల్స్, రంగులు వంటివి వాడేవాళ్లు. అందుకే విదేశాల నుంచి దిగుమతులు తగ్గించి ఇక్కడే వీటిని తయారు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే దిగుమతి సుంకాన్ని 20-60% పెంచింది. దిగుమతి చేసుకునే ప్రతి బొమ్మ మన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా రూల్స్ మార్చింది. ప్రతి బొమ్మ శాంపిల్ను అధికారులు పరిశీలించి పరీక్షించిన తర్వాతే దిగుమతికి అనుమతిస్తున్నారు. అలాగే దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమల్ని ప్రోత్సహిస్తోంది కేంద్రం. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల తయారీ అంటే చైనా పేరే వినిపించేది. ఎక్కడ చూసినా మేడ్ ఇన్ చైనా అనే పేరుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్ని రంగాల్లో దూసుకువెళుతున్న భారత్ మొబైల్ తయారీ రంగంలోనూ సత్తా చాటుతోంది. ఈ రంగంలో 2వ స్థానానికి చేరుకున్న భారత్ త్వరలో చైనాకు చెక్ పెట్టే అవకాశాలున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటున్న కంపెనీలు దేశీయ తయారీ రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అటు యాపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజ సంస్థలు భారత్ వేదికగా తమ తయారీ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇలా అతి తక్కువ సమయంలోనే దిగ్గజ సంస్థల తయారీకి నెలవైన భారత్ అతి త్వరలోనే మొదటి స్థానానికి వెళ్లనుందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఒక్క ఏడాదిలో మొబైల్ ఫోన్ల ఎగుమతుల కంటే భారత్ రెట్టింపు సాధించింది. మోడీ మేక్ ఇన్ ఇండియా PLI పథకం ఫలించింది. గతేడాది 17,000 కోట్ల రూపాయల మొబైల్ ఫోన్లు ఎగుమతి కాగా ఈ ఏడాది ఇప్పటికే 40,000 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో భారతదేశ మొబైల్ ఎగుమతుల విలువ $5 బిలియన్, అంటే 40,000 కోట్ల రూపాయలు దాటింది. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఎగుమతి చేసే దేశాల్లో భారత్ ఒకటిగా అవతరించింది. స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి, ఎగుమతిలో దేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చే లక్ష్యంతో ప్రధాని మోడీ ప్రభుత్వం అమలు చేసిన మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత ఆధారిత బోనస్ పథకాలే దీనికి కారణం. దేశీయంగా గ్లోబల్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం అమలు చేసిన మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత ఆధారిత బోనస్ పథకాల కారణంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్ మొదలైన గ్లోబల్ బ్రాండ్లు భారతదేశంలో తమ తయారీ యూనిట్లు పెట్టాయి. దేశంలోని మొత్తం ఎగుమతుల్లో ఈ 2 కంపెనీల ఫోన్ల వాటా 90%కి పైగా ఉంది. ఆఫ్రికా, ఆసియాలోని వెనుకబడిన దేశాలే కాకుండా యూరప్లోని ప్రధాన దేశాలైన బ్రిటన్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇటలీ కూడా భారత్లో తయారైన ఫోన్లకు కస్టమర్లుగా ఉన్నాయి. 2014-15లో దేశ మొత్తం డిమాండ్లో 78% ఉన్న మొబైల్ ఫోన్ల దిగుమతి 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5%కి తగ్గింది. 2025-26 చివరి నాటికి 4,90,000 కోట్లకు చేరుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. విలువైన మొబైళ్లను ఎగుమతి చేయడమే టార్గెట్గా పెట్టుకుంది. రాబోయే 5 ఏళ్లలో 8 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించబోతోంది. ఇక రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి రెట్టింపవుతోంది. ముడిసరుకు నుంచి ఆయుధ సంపత్తి వరకు స్వదేశీ వాటా ఏటా పెరుగుతూ వస్తోంది. మేక్ ఇన్ ఇండియాలో దూసుకుపోతూ 5 ఏళ్ల కాలంలో 60% వృద్ధి రేటు నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 126,000 కోట్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తుల్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తయారు చేశాయి. రక్షణ రంగానికి చెందిన దిగుమతుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్న భారత్ 2047 నాటికి పూర్తి 100% స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ ముందుకు వెళుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశీ విధానంతో భారత రక్షణ వ్యవస్థ గతం కంటే పటిష్టంగా మారింది. ఎగుమతుల్లోనూ అదే జోరు నమోదైంది. స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో మొత్తం వృద్ధికి డిఫెన్స్ ఎగుమతులు దోహదపడుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 21,083 కోట్లకు చేరుకున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో 15,920 కోట్లతో పోలిస్తే 32.5% వృద్ధిని నమోదు చేసింది. వివిధ దేశాల నుంచి రక్షణ రంగానికి సంబంధించి 4,664 కీలక విడిభాగాలు దిగుమతవుతున్నాయి. 5 విడతలుగా 3,318 విడిభాగాల దిగుమతులను నిలుపుదల చేసిన భారత్ వీటిని స్వయంగా తయారు చేయడం ప్రారంభించింది. అయితే మేక్ ఇన్ ఇండియా ఫలితాలు పూర్తి స్థాయిలో రావడం లేదు. ఇప్పటికీ అనేక వస్తువుల్ని భారత్ దిగుమతి చేసుకుంటూనే ఉంది. మేక్ ఇన్ ఇండియా పథకం ఉద్యోగతను కల్పించే బదులుగా నిరుద్యోగితను పెంపొందించింది. పారిశ్రామికీకరణకు బదులుగా పారిశ్రామిక పతనానికి దారితీసిందనే విమర్శలున్నాయి. విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల్ని నమ్ముకుని కార్పొరేట్ రంగాన్ని బలోపేతం చేసి చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను నిర్వీర్యం చేయడం వలన ఉద్యోగిత, డిమాండ్, పెట్టుబడులలో ఆర్థిక వ్యవస్థలో తగ్గిపోయి ప్రజల కొనుగోలు శక్తి నిర్వీర్యమైంది. ఫలితంగా 2024లో ఆకలి సూచికలో 127 దేశాలలో మన దేశం 105వదిగా మిగిలింది. మేక్ ఇన్ ఇండియా స్వదేశీ ఉత్పత్తుల ఉద్యమంగా ప్రారంభించి 10 ఏళ్లైనా ఉద్యోగిత కానీ ఆదాయాలు కానీ పెరగక నిరాశ మిగిలిందనేది నిపుణుల మాట. మేక్ ఇన్ ఇండియా పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించకపోవడానికి కారణాలేంటి? స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ విదేశీ వస్తువులపై దేశం ఆధారపడి ఉందా? మన దగ్గర తయారయ్యే ఉత్పత్తుల్లో అంతగా నాణ్యత లేదా? చైనా 90% స్వదేశీ ఉత్పత్తులనే వాడుతోంది. మనకు ఆ పరిస్థితి లేదా? ఎందుకిలా? అభివృద్ధి మంత్రంగా స్వదేశీ ఉద్యమంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా పథకం దేశంలో వివిధ రంగాల అభివృద్ధి స్థాయిని పెంచలేకపోయింది. ఈ పథకం పురోగమనానికి అనేక రంగాల అల్ప అభివృద్ధి అవరోధాలే కారణమని అంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తక్కువ అభివృద్ధి, యువతకు సాంకేతిక రంగంలో పరిజ్ఞానం లేకపోవడం, విద్యుత్ రవాణా రంగాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడం ఒకవైపు మేక్ ఇన్ ఇండియా పురోగమనానికి అవరోధాలుగా ఉన్నాయి. దేశంలో కావలసిన వసతులు ఉంటే తప్ప పెట్టుబడిదారులు ముందుగా పెట్టుబడులు పెట్టలేరు. మేక్ ఇన్ ఇండియా పథకం ఉద్యోగతను కల్పించే బదులుగా నిరుద్యోగితను పెంచింది. పారిశ్రామికీకరణకు బదులుగా పారిశ్రామిక పతనానికి దారితీసిందంటారు నిపుణులు. 2014 నుంచి 2023 వరకు ఎఫ్డిఐలలో $900 బిలియన్ వచ్చాయి. ఆటోమొబైల్ రంగంలో పురోగతి, ఫార్మాస్యూటికల్ రంగంలో గ్లోబల్ హబ్గా మారడం, ఎలక్ట్రానిక్ పరిశ్రమ పురోగతి, రక్షణ రంగంలో కూడా స్వావలంబన దిశగా అడుగులు పడ్డాయి. అయినప్పటికీ దేశంలో పారిశ్రామికీకరణకు అవసరమైన మౌలిక వసతులు, విద్యుత్, నీటి సౌకర్యాలు లేవని పెట్టుబడుల ప్రవాహం అక్కడికక్కడ అంతంత మాత్రంగానే సాగింది. దేశంలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో పడింది. అంటే డీఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందని చెప్పాలి. మేక్ ఇన్ ఇండియా పథకం ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులపై ఆధారపడిన ఈ పథకం తిరోగమనంలోకి పోయిందంటున్నారు విశ్లేషకులు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ 70% విదేశీ వస్తువులు, విదేశీ ముడి పదార్థాలు, విదేశీ స్పేర్ పార్ట్స్ పైనే ఆధారపడుతున్నాం. విదేశీ వస్తువులు ఇంత ఎక్కువగా వాడతామని తెలియకుండానే వాడలేని పరిస్థితి. పూర్తిస్థాయి స్వదేశీ ఉత్పత్తుల్ని ఇప్పటికీ మనం తయారు చేసుకోలేకపోతున్నాం. ఆట వస్తువులు బయట నుంచి వస్తూనే ఉన్నాయి. దీపావళి సామగ్రి, కార్ల స్పేర్ పార్ట్స్, బట్టలు, షూలు, పాదరక్షలు, చివరకు పామ్ ఆయిల్, కందిపప్పు కూడా దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో చైనా ఫర్నిచర్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారత్లో ఎక్కువగా వరి మాత్రమే ఉత్పత్తి అవుతుంది. మన దగ్గర తయారయ్యే ఉత్పత్తుల్లో పూర్తి స్థాయిలో నాణ్యత ఉండడం లేదని ఆరోపణలున్నాయి. చైనా 90% స్వదేశీ వస్తువుల్ని వాడుకుంటుంది. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. మేక్ ఇన్ ఇండియా వచ్చినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ఇప్పటికీ విదేశాల నుంచి దిగుమతైన వస్తువులనే దేశం ఎక్కువగా వాడుతోంది. దేశంలో ఎక్కడ చూసినా ఇప్పటికీ చైనా వస్తువులే కనిపిస్తాయి. మేక్ ఇన్ ఇండియా వచ్చి 10 ఏళ్లు దాటుతున్నా మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులే ఎక్కువగా ఉంటున్నాయి. దేశీయంగా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నా ఇంకా విదేశీ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సి వస్తోంది. వీటికి ఎంత అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినా కుదరడం లేదు. పెట్రోల్, డీజిల్పై పూర్తిగా విదేశాలపైనే భారత్ ఆధారపడి ఉంది. దేశీయ ఆయిల్ కంపెనీలు ఉత్పాదకతను పెంచలేకపోయాయి. దీంతో భారత్ టార్గెట్ రీచ్ కాలేకపోతుందంటున్నారు విశ్లేషకులు. మేక్ ఇన్ ఇండియా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలున్నాయి. కోవిడ్, డిమానిటైజేషన్, జీఎస్టీ ఎఫెక్ట్ పరిశ్రమలపై పడిందని నిపుణులు అంటున్నారు. ఈ కారణంతో చాలా వరకు పరిశ్రమలు మూతపడ్డాయని చెబుతున్నారు. మొత్తానికి మేక్ ఇన్ ఇండియా పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించలేదు. ఇప్పటికే మెజారిటీ వస్తువులు విదేశాల నుంచి దిగుమతవుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా మేక్ ఇన్ ఇండియా పథకాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.